కృపానను నేటి వరకు నడిపించెను. నీ కృపానను విడచిపోలేదయా. నీ కృపానను నేటి వరకు నడిపించెను. నీ కృపానను మరచిపోలేదయా, విడచిపోలేదయా, మరచిపోలే. మహాగణుడును మన రక్షకుడునైన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవాతి దేవుడు తన కృపను బట్టి, కనికరాన్ని బట్టి ఆయన మనలను బలపరిచి, భద్రపరిచి కాపాడిన దేవాతి దేవుని బట్టి ఆయనకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. ప్రియులారా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రతి దినము దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన అమూల్యమైనటువంటి సమయాన్ని బట్టి ఆయనకి మాత్రమే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. తన కనికరాన్ని బట్టి, కృపను బట్టి దేవుడు మనలను కాపాడి ఆశీర్వదించిన దానిని బట్టి దేవునికి ఎంతైనా మనం రుణస్థులమై ఉన్నాం. ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 128వ కీర్తన. ఇది మనందరికీ తెలిసినటువంటి కీర్తనే. ప్రతిసారి ఏ శుభకార్యం జరిగినా, ఏ కార్యము జరిగినప్పటికీ ఈ కీర్తనను మనం చదువుతాం, ధ్యానిస్తాం. అయితే ఈ కీర్తనలో 6 శరణాలు కనబడుతున్నాయి. ఈ కీర్తనలో 6 శరణాలు ఉన్నాయి. ఈ 6 శరణాలలో ఉన్నటువంటి విషయాలు, ప్రియులరా, ఇక్కడ ఇది ఆశీర్వాదము, కుటుంబ కీర్తన అని చెప్పడంలో సందేహం లేదు. ఇది కుటుంబాన్ని ఉద్దేశించి మాట్లాడిన కీర్తన అని కూడా చెప్పొచ్చు. ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలలో దేవుడు మనం చేయవలసిన విషయాలు ఏమిటి, దేవుడు ఏం చేస్తాడు అనే విషయాలు ఇక్కడ కనబడుతున్నాయి. నీవు చేయవలసిన, నీవు అనుసరించవలసిన విషయాలేంటి, దేవుడిచ్చే ఆశీర్వాదాలేంటి. అంటే మన జీవితాల్లో దేవుడు మనకి ఆశీర్వాదం ఇవ్వాలనుకున్నప్పుడు కొన్ని కండిషన్ పెడతాడు. నిబంధనతో కూడిన ఆశీర్వాదము అని చెప్పడంలో సందేహం లేదు. ఇక్కడ నువ్వు చేయవలసినవి కొన్ని ఉన్నాయి. నువ్వు ఇలాగ చేస్తే దేవుడు ఏం చేస్తాడు అనే విషయాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి మనం గమనిస్తే గనుక, మొదటి శరణంలో మాట్లాడితే గనుక, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక అని ఈ 6 శరణాలలో ఉన్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. మనం గమనిస్తే గనుక మనం చేయవలసిన విషయాలు ఏమిటి అనేది ఇక్కడ కనబడతా ఉంది. నువ్వు చేయవలసిన విషయాలు ఏమిటో ఇక్కడ దేవుడు రాయించాడు. ఒకటి, భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉండాలి. 2, ఆయన త్రోవలలో నడవాలి. 1, భయభక్తులు కలిగి ఉండాలి. 2, ఆయన త్రోవలలో, ఆయన మార్గములలో నడవాలి.
ఈ విషయాల్లో మనం గమనిస్తే గనుక రెండు నువ్వు చేయాలి, రెండు నువ్వు చేయాలి. దేవుడు ఎన్ని చేస్తాడో ఇక్కడ కనబడతా ఉంది. రెండు నువ్వు చేయగలిగితే దేవుడు చేసే గొప్ప కార్యాలు మనకి కనబడుతున్నాయి. రెండు మనం చేయాలి. ఏం చేయాలి? భయభక్తులు కలిగి ఉండాలి. రెండవది ఆయన త్రోవలలో నడవాలి. చాలామంది భయం ఉంది కానీ భక్తి లేదు. కొంతమందికి భక్తి ఉంది కానీ భయం లేదు. రెండు కూడా భయభక్తులు అని దేవుడు అన్నాడు. రెండు మన జీవితాల్లో ఉండాలి. ఎప్పుడైతే ఈ రెండు నీ జీవితంలో భయము భక్తి కలిగి ఉంటావో దేవుడు ఏం చేస్తాడో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఆలోచన చేస్తే గనుక వాక్యము సెలవిస్తుంది, భయభక్తులు అని కలిగి ఉన్న ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడు ఆశీర్వదించే ఆ ఆశీర్వాదము మనకి కనబడతా ఉంది. ఒకటి, భయభక్తులు కలిగి ఉండాలి. రెండవది, ఆయన త్రోవలలో నడవాలి. నడిస్తే దేవుడు ఏం చేస్తాడు? వాక్యం సెలవిస్తుంది. రెండవ శరణం, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు. ఆమేన్. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. ఈ రోజున చాలామంది జీవితాల్లో కష్టపడుతున్నారు కానీ ఏమీ ఫలితం లేదు. చేతులారా కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. ఓ ప్రియులరా, రాత్రనక పగలనక ప్రయాస కలిగే ఉన్నారు కానీ కష్టార్జితము ఇంటికి వచ్చేసరికి ఏమైపోతుందో అర్థం కావడం లేదు. ప్రియులరా, నువ్వు కష్టపడుతున్నావు. నీ కష్టము నీ చేతులకు రావాలంటే, నీ కష్టము నీ పరిస్థితులను మార్చాలి అంటే నువ్వు చేయవలసింది ఏంటంటే భయభక్తులు కలిగి ఉండాలి. భయము భక్తి రెండు కలిగి ఉండాలి. తర్వాత ఆయన త్రోవలలో నడవాలి. ఎవరైతే ఇలా చేస్తారో నీ కష్టార్జితము నువ్వు అనుభవిస్తావు. నువ్వు అనుభవించట్లేదు అనంటే భయభక్తులు కలిగి లేవు. నువ్వు అనుభవించట్లేదు అనంటే త్రోవలలో నడవడం లేదు అని దేవుడు మాట్లాడుతూ అంటాడు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. ఎప్పుడు? రెండు నువ్వు చేస్తే దేవుడిస్తున్న ఆశీర్వాదము నీ కష్టార్జితము నువ్వు అనుభవించేటట్లుగా దేవుడు చేస్తాడు. మూడవ వచనం, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. ప్రియులరా, రెండవ ఆశీర్వాదం ఏంటి అనంటే నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది అని దేవుడు అంటున్నాడు. ప్రియులరా, ద్రాక్షవల్లిలాగా ఉంటుంది అంటే ప్రియులరా, అభివృద్ధి చెంది ఆశీర్వదింపబడిన వ్యక్తిగా నీ కుటుంబం, నీ భార్య ఉంటుంది అని దేవుడు మాట్లాడతాడు. ఈ రోజున తల్లిదండ్రులు ఆశీర్వదించబడాలన్నా, పిల్లలు ఆశీర్వదించబడాలన్నా, భార్య భర్తలు దీవించబడాలన్నా చేయవలసిన పనేంటి అంటే భయభక్తులు త్రోవలలో నడవడం. రెండవ ఆశీర్వాదం, ద్రాక్షావళిలాగా నీ భార్య ఉంటుంది. సమృద్ధి అయిన ఆశీర్వాదం, సమృద్ధి అయిన దీవెన. తర్వాత మూడవది, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలలాగుంటారు అని దేవుడు మాట్లాడాడు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలుగా ఉంటారు అని మాట్లాడాడు. అంటే భయభక్తులు కలిగి త్రోవలలో నడిస్తే దేవుడిస్తున్న ఆశీర్వాదం. మూడవది, నీ భోజనపు బల్ల చుట్టూ. ప్రియులరా, దేవుడు దావీదుని ప్రేమించాడు. దావీదు మాట్లాడుతూ అంటాడు కదా, నేను ఉపకారం చేయడానికి సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడా అని అడిగాడు. అడిగినప్పుడు ఉన్నాడయ్యా, ఒక మెఫీబోషెత్ అనే వ్యక్తి ఉన్నాడు అన్నప్పుడు ఆ వ్యక్తిని నా దగ్గరికి తీసుకురామని చెప్పాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తిని మెఫీబోషెత్తును దావీదు దగ్గరికి తేబడ్డాడో, దావీదు అంటాడు కదా, సదాకాలము నీవు నా భోజనపు బల్లను సదాకాలము నా బల్ల మీద భోజనం చేస్తావు అన్నాడు. భోజనం చేస్తావు అని అన్నాడు. ఈరోజు మనం గమనిస్తే కనుక నీవు యేసయ్యతో కలిసి భోజనం చేయడానికి ఆయన ఎంత ఇష్టపడుతున్నాడో కదా. ఆయన వాక్యం చెప్తుంది,
హృదయం అనే తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైతే స్వరము విని తలుపు తీస్తాడో నేను వాడు కలిసి భోజనం చేస్తాం, సహవాసం. పిల్లలు ఇక్కడ గమనించాలి, సమృద్ధి దేవుడిస్తాడు. నీ పిల్లలు ఒలీవ మొక్కలుగా ఉంటారు, మూడవ ఆశీర్వాదం. నాలుగవది, ఆయన యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడతాడు అని. నాలుగవది, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. నాలుగవ ఆశీర్వాదం, పరలోకములో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. పరలోకములో నుండి దేవుడు నిన్ను దీవిస్తాడు, కృప చూపిస్తాడు. నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూస్తావు అని మాట్లాడుతున్నాడు. ఐదవది, నీ పిల్లల పిల్లలను నువ్వు చూస్తావు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. కనుక జీవితకాలం అంతయు యెరూషలేముకు క్షేమము కలుగుడు చూస్తావు. అందుకే దేవుడు అంటాడు, యెరూషలేము నీ కొరకు ప్రార్థించేవారు వర్ధిల్లుతారని. ప్రియులరా, ఇంచుమించు 6 ఆశీర్వాదాలు నీ జీవితంలో దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు చేయవలసింది 2, భయభక్తులు కలిగి ఉండాలి. ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటావో దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదించి నిన్ను బలపరచగల దేవుడని వాక్యం చెప్తుంది. అందుకే కీర్తనాకారుడు అంటాడు కదా, నువ్వు చేయవలసింది ఏంటంటే, అతడు నీటి కాలువల యోరన నాటబడినదై, మొదటి కీర్తన, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టులాగా ఉంటాడు అని మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో దేవుని ఆశీర్వాదం కలగాలి అంటే ఆయన మాట వినాలి. అందుకే 81:13 కీర్తన, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించి నడిచిన ఎడల ఎంత మేలు అని మాట్లాడతాడు. 103వ కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగముందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించమని దేవుడు మాట్లాడతాడు. ప్రియులను గమనించాలి, ఆదాముకు కూడా దేవుడు చెప్పిన మాట, నువ్వు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కాచి ఆహారం తింటావు, నేల నుండి నీవు తీయబడితివి గనుక నువ్వు మన్న అయిపోతావు అని చెప్పాడు. అంటే నీ ఆశీర్వాదము నీ జీవితంలో దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు ఆయన అంటాడు కదా, ద్వితీయోపదేశకాండం 28:4, నీ గర్భఫలం, నీ భూఫలం, నీ పశువులు, మందలు, నీ దుక్కుటెడ్డులు, నీ గొర్రె మేకల మందలు అన్నీ దీవించబడతాయి. ఈ ఆశీర్వాదము నువ్వు కలిగి ఉండాలి అంటే దేవుని మాట వినాలి, భయభక్తులు కలిగి ఉండాలి, తర్వాత త్రోవలలో నడవాలి. ఇలాగ నడిస్తే దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదించి దీవించి బలపరుస్తాడు. అట్టి కృపదేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, వందనాలు. నీ వాక్యం విన్న మీ ప్రియబిడలందరినీ దీవించండి, ఆశీర్వదించి దీవించి కనికరించమని ప్రార్థిస్తున్నాను. కృప వెంబడి కృప, కనికరం వెంబడి కనికరము బిడలపై ఉంచమని ప్రార్థిస్తున్నాను. ప్రతి విధమైన పరిస్థితులన్నిటినీ లయపరిచి నీ కొరకు నిలబడినట్లుగా అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యము బిడల విషయంలో జరిగించమని, విన్న వాక్యాన్ని బట్టి బిడ్డలను స్థిరపరచమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.